This is lecture number 2, Object Oriented Programming through Java. Before moving to Object Oriented Programming, in lecture 1, we already know what are the flaws that are encountered in Procedure Oriented Programming. There is no data security in Procedure Oriented Programming because of global declaration. సో గ్లోబల్గా వేరియబుల్స్ని డిక్లేర్ చేయడం వల్ల డేటాకి సెక్యూరిటీ అనేది ఉండదు. డేటా మూవ్స్ ఓపెన్లీ ఫ్రీలీ అరౌండ్ ద సిస్టమ్. నౌ ఈ డిసడ్వాంటేజెస్ని ఇవే కాదు, ఇంకా మనం చెప్పుకున్న డిసడ్వాంటేజెస్ అన్నిటినీ ఓఓపి ఎలా ఓవర్కమ్ చేసిందో చూద్దాం. ఓకే, సో ద మెయిన్ ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఈజ్ దెర్ ఈజ్ నో డేటా సెక్యూరిటీ. బికాస్ గ్లోబల్ డిక్లరేషన్ వల్ల డేటా అనేది ఓపెన్గా ఫ్రీగా అన్ని ఫంక్షన్కి అవైలబుల్గా ఉంటుంది. అవైలబుల్గా ఉండడం కాదు, అందరూ ఆ డేటాని షేర్ చేసుకోవచ్చు. షేర్ చేయడంతో పాటుగా మాడిఫై చేయడానికి అవకాశం ఉంది. నా ఇప్పుడు ఇదే ఫ్లాని ఓఓపి ఎలా ఓవర్కమ్ చేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, మనం ఉపయోగించినటువంటి డేటాని ఏ ఫంక్షన్కి అయితే అవసరమో ఏ ఫంక్షన్కి అయితే అవసరమో మనం ఐడెంటిఫై చేసి, సో ఐడెంటిఫై చేసిన తర్వాత ఓన్లీ ఆ ఫంక్షన్లు మాత్రమే మనం డేటాని ఉపయోగించుకునేలాగా, మిగిలిన ఫంక్షన్లు ఆ డేటాని ఉపయోగించకుండా మనం రిస్ట్రిక్ట్ చేయాలి. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్, ఇక్కడ ఉండేటువంటి డేటాలో ఈ డేటా ఏ ఫంక్షన్కి అయితే అవసరమో ఆ ఫంక్షన్కి మాత్రమే ఆ ఫంక్షన్ని ఐడెంటిఫై చేసి, ఓన్లీ ద ఫంక్షన్స్ ఆ ఫంక్షన్ మాత్రమే డేటాని యాక్సెస్ చేసుకునేలాగా, మిగిలిన ఫంక్షన్స్ ఆ డేటాని యాక్సెస్ చేయకుండా రిస్ట్రిక్ట్ చేయగలగాలి. ఎప్పుడైతే ఇలా రిస్ట్రిక్ట్ చేసామో ఆటోమేటిక్గా మీ డేటాకి ఏమొస్తుందంటే సెక్యూరిటీ వస్తుంది. సో ఎలా సెక్యూరిటీ వస్తుందంటే, మనం ఏం చేస్తామంటే డేటాని ఆపరేట్ చేసే ఫంక్షన్ని రెండింటిని కలిపి ఒక టైట్ చేయాలి. ఎప్పుడైతే ఇలా టైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ డేటా మీద ఓన్లీ ఆ ఫంక్షన్లు మాత్రమే వర్క్ అవుతాయి, ఆ ఫంక్షన్లు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతాయి ఆ డేటాని. మిగిలిన ఫంక్షన్ ఏవి కూడా ఆ డేటాని యాక్సెస్ చేయలేవు. సో ఎలా చేయడం పిఓపిలో పాసిబుల్ కాదు. అంటే సింపుల్గా చెప్పాలంటే, డేటా మీద పనిచేసే ఫంక్షన్ని రెండింటిని కలిపి టైట్ చేయాలి. ఎప్పుడైతే ఇలా టైప్ చేయడం వల్ల ఏమవుతుందో, ఓన్లీ ద ఫంక్షన్స్ దట్ ఆర్ యాక్ట్ ఆన్ దట్ డేటా అవుట్ సైడ్ ద ఫంక్షన్స్ విల్ నాట్ యాక్సెస్ దట్ డేటా. సో డేటా అనేది అవుట్ సైడ్ ద ఫంక్షన్కి వచ్చేటప్పుడు హిడెన్ అవుతుంది. హిడెన్ అవ్వడం వల్ల ఆ డేటాని అవుట్ సైడ్ ద ఫంక్షన్ అనేవి యాక్సెస్ చేసుకోలేవు. సో యాక్సెస్ చేసుకోలేవు కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే డేటా సెక్యూరిటీ అనేది ఏర్పడుతుంది. సో ఏం చేయాలంటే, ఫస్ట్ పాయింట్ వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్, ఇక్కడ ఉండేటువంటి డేటా ఏ ఫంక్షన్కి అయితే అవసరమో ఆ ఫంక్షన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడెంటిఫై చేసి, మన డేటాని ఓన్లీ ఆ ఫంక్షన్ మాత్రమే ఉపయోగించుకునేలాగా, మిగిలిన ఫంక్షన్ను యాక్సెస్ చేయకుండా రిస్ట్రిక్ట్ చేయగలగాలి. ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఈ విధంగా డేటాని రిస్ట్రిక్ట్ చేయడం పాసిబుల్ కాదు. కానీ ఓఓపిని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే, డేటా మీద పనిచేసే ఫంక్షన్ని రెండింటిని టై చేయొచ్చు. ఎప్పుడైతే ఇలా టై చేయడం వల్ల ఏమవుతుందంటే, డేటా మీద ఓన్లీ ఆ ఫంక్షన్ మాత్రమే పనిచేయగలుగుతాయి, మిగిలిన ఫంక్షన్లు ఆ డేటాని యాక్సెస్ చేయలేవు. కాబట్టి బయట వైపు ఉండే ఫంక్షన్కి ఆ డేటా ఏమవుతుందంటే హిడెన్ అవుతుంది. ఎప్పుడైతే డేటా అనేది హిడెన్ అవ్వడం వల్ల ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే సెక్యూరిటీ అనేది వస్తుంది. ఓకే, నౌ ఐ విల్ డిస్కస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఓఓపి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇప్పుడు దేనికి ఇవ్వడం జరిగిందంటే, ఓన్లీ రైటింగ్ అల్గారిథమ్స్ రాయడానికి ఇంపార్టెన్స్ కాదు, డేటాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో డేటా విల్ నాట్ మూవ్ ఫ్రీలీ ఓపెన్లీ అరౌండ్ ద సిస్టమ్. డేటా అనేది అన్ని ఫంక్షన్కి అవైలబుల్గా ఫ్రీగా సిస్టంలో మూవ్ అవ్వదు. సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్? ఎంఫసిస్ ఆన్ డేటా రాదర్ దాన్ ప్రొసీజర్. ఎంఫసిస్ ఆన్ డేటా అంటే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్లో ఓన్లీ ఎక్కువ ఇంపార్టెన్స్ డేటాకి ఇవ్వడం జరిగింది, అల్గారిథమ్స్ రాయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. నెక్స్ట్, వన్స్ అగైన్ ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేవి ఆబ్జెక్ట్స్ రూపంలో డివైడ్ చేయడం జరిగింది. ప్రోగ్రామ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్కి వచ్చేటప్పటికి, మనం డేటా మీద పనిచేసే ఫంక్షన్ని రెండింటినీ కలిపి టై చేయడం వల్ల డేటా అనేది హిడెన్ అవుతుంది.
సో డేటా హిడెన్ అవడం వల్ల అవుట్ సైడ్ ద ఫంక్షన్లు ఆ డేటాని యాక్సెస్ చేయలేవు. ఎప్పుడైతే ఆ డేటాని యాక్సెస్ చేయలేవో ఖచ్చితంగా మీకు డేటాకి సెక్యూరిటీ అనేది రావడం జరుగుతుంది. అంతేకాదు నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, రియల్ వరల్డ్లో వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ని కూడా ఓఓపి సాల్వ్ చేయగలదు. ఇట్ విల్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ రియల్ వరల్డ్. నెక్స్ట్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్కి న్యూ డేటాని ఫంక్షన్స్ని కూడా యాడ్ చేయడం ఇక్కడ చాలా ఈజీ. ఓకే, అన్లైక్ పిఓపిలో పిఓపి లాగా కాకుండా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అనేవి బాటమ్ అప్ అప్రోచ్ అనేవి ఫాలో అవుతాయి. సో ప్రోగ్రామ్స్ అనేవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే బాటమ్ అప్ అప్రోచ్ విధంగా ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతాయి. సో వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్, ఎంఫసిస్ ఆన్ డేటా రాదర్ దాన్ ప్రొసీజర్. సో దేనికి ఇంపార్టెన్స్ ఉందండి? డేటాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ప్రోగ్రామ్స్ని ఎలా డివైడ్ చేశారంటే ఆబ్జెక్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి డేటా ఈజ్ హిడెన్. సో డేటా అనేది ఏమవుతుందంటే హిడెన్ అవుతుంది. ఎందుకు హిడెన్ అవుతుందంటే మనం డేటా మీద పనిచేసే ఫంక్షన్ని రెండింటిని టై చేసాం. ఎప్పుడైతే డేటా మీద పనిచేసే ఫంక్షన్ని మనం టై చేసామో డేటా అనేది ఫ్రీగా అరౌండ్ ద సిస్టమ్ అనేది మూవ్ అవ్వదు. డేటా విల్ నాట్ మూవ్ ఫ్రీలీ అరౌండ్ ద సిస్టమ్. దెన్ డెఫినెట్లీ వి సెడ్ డేటా ఈస్ హిడెన్. ఇట్ కాంట్ యాక్సెసిబుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద వరల్డ్. సో ఈ ఫీచర్ వల్ల మనకి ఖచ్చితంగా ఏమవుతుందంటే డేటా సెక్యూరిటీ అనేది రావడం జరుగుతుంది. అంతేకాదు రియల్ వరల్డ్లో వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ని కూడా ఓఓపి సాల్వ్ చేయగలదు. So OOP will solve all the problems in real world. Next, coming to next point, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్కి న్యూ డేటాని ఫంక్షన్స్ని కూడా మనం ఈజీగా యాడ్ చేయగలం. నెక్స్ట్, ఇట్ ఫాలోస్ బాటమ్ అప్ అప్రోచ్. సో ఇది ఏ అప్రోచ్ని ఫాలో అవుతుందంటే బాటమ్ అప్ అప్రోచ్ని ఫాలో అవుతుంది. ఓకే, నౌ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే, కాన్సెప్ట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం పిఓపిలో ఉండే డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేయాలంటే డేటా మీద పనిచేసే ఫంక్షన్ని రెండింటిని టై చేయాలి. ఎప్పుడైతే ఇలా టై చేసామో డేటా మీద ఓన్లీ ఆ ఫంక్షన్ మాత్రమే ఆపరేట్ చేస్తాయి. అలా ఆపరేట్ చేయడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి డేటా బయట వైపు ఉండే ఫంక్షన్లు యాక్సెస్ చేయడం పాసిబుల్ కాదు. సో ఎప్పుడైతే పాసిబుల్ కాదో ఖచ్చితంగా మీ డేటాకి ఏమవుతుందంటే సెక్యూరిటీ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఈ ఎలా వస్తుందంటే బికాస్ ఆఫ్ సమ్ కాన్సెప్ట్స్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. దాని తర్వాత మనం వి విల్ డిస్కస్. నెంబర్ 1, కాన్సెప్ట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఆర్ క్లాస్, ఆబ్జెక్ట్, డేటా ఎన్క్యాప్సులేషన్, డేటా abstraction, inheritance, polymorphism, dynamic binding, message passing. All these are concepts of object oriented programming. Number 1, class, object, data encapsulation, data abstraction, inheritance, polymorphism, dynamic binding, message passing. These 8 are concepts of object oriented programming. Now let us discuss one by one. ఫస్ట్ వన్, క్లాస్. సో ఇప్పుడే మనం క్లాస్ గురించి చెప్తాం. వాట్ ఈజ్ క్లాస్? ఓకే, సో పిఓపిలో ఉండే డిసడ్వాంటేజ్ని ఎలా సాల్వ్ చేసిందంటే డేటా మీద పనిచేసే ఫంక్షన్ని టై చేయాలి. సో టై చేయడం వల్ల మనకి ఖచ్చితంగా ఏమొస్తుందంటే డేటా సెక్యూరిటీ వస్తుంది. అంటే డేటా మీద పనిచేసే ఫంక్షన్ని టై చేయాలి కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఉండే ఫస్ట్ ఫీచర్ ఏంటండి? ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? క్లాస్. సో క్లాస్ ఉపయోగించి మీరు ఏం చేయొచ్చు అంటే డేటా మీద ఆపరేట్ చేసే ఫంక్షన్లు రెండింటిని ఏం చేయొచ్చు అంటే టై చేయొచ్చు. సో మనం క్లాస్ని ఎలా డిఫైన్ చేస్తామంటే క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. సో క్లాస్ ఏం చేస్తుందంటే డేటాని వాటి మీద ఆపరేట్ చేసే ఫంక్షన్లు రెండింటినీ కూడా టై చేస్తుంది. సో ఇట్ ఇస్ అందువల్ల మనం ఏం చెప్తామంటే క్లాస్లో ఏముంటాయంటే సింపుల్గా వేరియబుల్స్ ఉంటాయి. డేటా మెంబర్స్ అంటే నథింగ్ బట్ వేరియబుల్స్. మెంబర్ ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్. ఇక్కడ ఫంక్షన్స్ అని కేకయ్యాం. మనం ఇక్కడ ఉపయోగించే వర్డ్ ఏంటంటే మెథడ్ అనే వర్డ్ ఉపయోగిస్తాం. సో సింపుల్గా చెప్పాలంటే క్లాస్లో ఏముంటాయంటే డేటా మెంబర్స్ ఉంటాయి, నథింగ్ బట్ క్లాస్లో వేరియబుల్స్ ఉంటాయి, ప్లస్ వేరియబుల్ మీద ఆపరేట్ చేసే వేరియబుల్స్ పైన ఆపరేట్ చేసే ఫంక్షన్లు కూడా ఉంటాయి. ఓకే, సో వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ వాట్ ఈస్ క్లాస్. Class is a collection of data members and member functions.
సమ్ మోర్ పాయింట్స్ అబౌట్ క్లాస్. క్లాస్ ఈజ్ ఏ లాజికల్ స్కెలిటన్. క్లాస్ అనేది ఇట్స్ ఎ లాజికల్ స్కెలిటన్. దీనికంటూ ఏ విధమైన ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు. క్లాస్ కంటూ మెమరీ అలొకేట్ అవ్వదు. సో క్లాస్లో ఏముంటాయి అంటే వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. ఓకే, సో వాట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ క్లాస్? క్లాస్కి మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్? ఫ్రూట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ క్లాస్. Fruit is an example of a class. Vegetable is an example of a class. Animal is an example of a class. These are all the examples of class. So what is class? It's a collection of data members and member functions. Simply చెప్పండి, క్లాస్లో వేరియబుల్స్ మెథడ్స్ ఉంటాయి. క్లాస్ ఈజ్ ఏ లాజికల్ స్కెలిటన్. లాజికల్ స్కెలిటన్. క్లాస్ కంటూ ఏమి అలొకేట్ అవుతుందంటే మెమరీ అనేది అలొకేట్ అవ్వదు. క్లాస్కి ఏమి అలొకేట్ అవుతుంది? మెమరీ అనేది అలొకేట్ అవ్వదు. సో క్లాస్ అనేది లైక్ డేటా టైప్ లాంటిది. క్లాస్ నేమ్ ఇంకొక పాయింట్ మనం ఏం చెప్తుంటే క్లాస్ ఈజ్ లైక్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఓకే, నా ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫ్రూట్, వెజిటబుల్, హ్యూమన్, యానిమల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రూట్ అనే క్లాస్ని తీసుకుందాం అనుకున్నామంటే ఫ్రూట్. ఓకే, ఫ్రూట్ని నేను ఏమంటున్నానంటే క్లాస్ అని కేకేస్తున్నాను. మీరు ఫ్రూట్ కంటూ ఎగ్జిస్టెన్స్ ఉండదు, అంటే దానికంటూ ఒక రూపం అనేది ఉండదు. బట్ ఫ్రూట్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను అనుకోండి. ఫ్రూట్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఫ్రూట్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే మ్యాంగో, పైనాపిల్, గువా, యాపిల్. దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ ఫ్రూట్. ఈ ఫ్రూట్కి ఉండే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదండి. ఏంటండి ఫ్రూట్కి ఉండే ఎగ్జాంపుల్స్? మ్యాంగో, యాపిల్, గ్రేప్స్, పైనాపిల్, యాపిల్. దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్కి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. సో మీరు మ్యాంగోని చూడగలరు, పైనాపిల్ చూడగలరు, యాపిల్ చూడగలరు, గ్రేప్స్ని చూడగలరు, గోవాని చూడగలరు, కానీ ఫ్రూట్ని మాత్రం చూడలేరు. సో ఇక్కడ ఎగ్జిస్టెన్స్ దేనికి ఉందండి? ఓన్లీ మన మ్యాంగోకి, గ్రేప్స్కి, యాపిల్స్కి, వీటన్నిటికి ఎగ్జిస్టెన్స్ ఉంది. ఓకే, దేనికి ఎగ్జిస్టెన్స్ లేదండి? ఫ్రూట్ కంటూ ఎగ్జిస్టెన్స్ లేదు. మ్యాంగో, గువా, ఫ్రూట్ ఇవన్నీ కూడా, యాపిల్, పైనాపిల్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. దేనికి ఎగ్జాంపుల్స్? ఫ్రూట్కి ఎగ్జాంపుల్స్. సో ఎగ్జిస్టెన్స్ వీటిలో ఫ్రూట్కి ఎగ్జిస్టెన్స్ లేదు కాబట్టి ఫ్రూట్ని మనం ఏమంటుంటే క్లాస్ అంటాం. ఫ్రూట్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదండి. ఫ్రూట్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్. సో ఫ్రూట్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్కి ఖచ్చితంగా ఏముందండి? ఎగ్జిస్టెన్స్ ఉంది. సో ఫ్రూట్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్కి ఎగ్జిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ ఎగ్జిస్టెన్స్ ఉండే వాటిని మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్స్ అంటాం. ఏమంటాం? ఆబ్జెక్ట్స్. సో ద నెక్స్ట్ ఫీచర్ ఈజ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ క్లాస్. ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఆల్వేస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ క్లాస్. సో మనం దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. నథింగ్ బట్ ఇన్స్టాన్స్ అంటే ఏం లేదు, ఇన్స్టాన్స్ అంటే ఎగ్జాంపుల్. ఓకే, సమ్ మోర్ పాయింట్స్ అబౌట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్లో ఏముంటాయంటే క్లాస్లో డేటా మెంబర్స్, మెంబర్ ఫంక్షన్స్ ఏమైతే ఉంటాయో అవే ఆబ్జెక్ట్లో కూడా ఉంటాయి. సో ఆబ్జెక్ట్కి ఖచ్చితంగా మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ హ్యాస్ ఎ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ఇట్స్ ఎ రియల్ వరల్డ్ ఎంటిటీ. సో వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్, ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా క్లాస్కి సంబంధించిన ఎగ్జాంపుల్. సో మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఆబ్జెక్ట్ హ్యాస్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. ఆబ్జెక్ట్కి ఖచ్చితంగా ఏముంటుందంటే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. సో ఆబ్జెక్ట్ కంటూ ఖచ్చితంగా మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ ఈజ్ ఏ రియల్ వరల్డ్ ఎంటిటీ. రియల్ వరల్డ్లో మీరు చూసే ప్రతిదీ కూడా ఆబ్జెక్ట్సే. టేబుల్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, పర్సన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, ఎనీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ రియల్ వరల్డ్. ఎనీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ రియల్ వరల్డ్. ఓకే, సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్? ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాం ఆబ్జెక్ట్కి. మ్యాంగో, గ్రేప్స్, గువా, ఆల్ ఆర్ ఆబ్జెక్ట్స్. ఆల్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ వాట్ క్లాస్? ఫ్రూట్ క్లాస్. సో ఫ్రూట్ క్లాస్కి సంబంధించి ఈ మూడు ఏమవుతాయంటే ఎగ్జాంపుల్స్ అవుతాయి. మ్యాంగో, యాపిల్, గువా, దీస్ ఆర్ ఆల్ ఆబ్జెక్ట్స్. సో ఖచ్చితంగా వీటికంటూ ఫిజికల్గా ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. సో ఫిజికల్గా ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, కానీ ఇవన్నీ ఏ టైప్ అంటే ఫ్రూట్ క్లాస్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్. కాబట్టి ఇక్కడ ఎగ్జిస్టెన్స్ ఫ్రూట్కి లేదు కాబట్టి ఫ్రూట్ అనేది ఏమవుతుందంటే క్లాస్ అవుతుంది. సో ఫ్రూట్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటే ఆ ఎగ్జాంపుల్స్ ఏమవుతాయంటే ఆబ్జెక్ట్స్ అవుతాయి. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్.
మనం కూడా ఆబ్జెక్ట్స్మే. మీరు, నేను, అందరం, మీ చుట్టూ ఉన్న మనుషులు అందరూ కూడా ఆబ్జెక్ట్సే. మనందరూ ఏ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్లు అంటే హ్యూమన్ అనే క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ క్లాస్: లైన్, టైగర్, ఎలిఫెంట్, డీర్. సో ఇవన్నీ ఏంటండి, వీటికంటూ ఫిజికల్గా ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఓకే, వీటికంటూ ఏముంటుందండి, ఫిజికల్గా ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఇవన్నీ ఏంటి, యానిమల్. సో యానిమల్కి ఎగ్జిస్టెన్స్ ఉంటుందా, ఎగ్జిస్టెన్స్ ఉండదు. కాబట్టి యానిమల్ అనేది క్లాస్ అవుతుంది. యానిమల్కి మీరు ఏమైనా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అవన్నీ ఏమవుతాయంటే ఆబ్జెక్ట్స్ అవుతాయి. ఓకే, సో వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్: ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఇట్ ఈస్ a real world entity. Object has physical existence. Memory is allocated for a object. Memory is allocated for object. One more point: ఆబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా మీకు ఎక్కడ ఉంటాయంటే ర్యామ్లో ఉంటాయి. ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ ర్యామ్. ర్యామ్ మీన్స్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యామ్లో ఉంటాయి. సో ర్యామ్లో ఆబ్జెక్ట్ని ఎలా డిఫైన్ చేస్తుంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఏ మెమరీ స్పేస్ ఇన్ ర్యామ్. మెమరీ స్పేస్ ఇన్ ర్యామ్ reserved for non-static variables and non-static methods of a class. అంటే క్లాస్లో ఉండే వేరియబుల్స్కి, మెంబర్స్కి మెమరీ ఎక్కడ ఎలికేట్ అవుతుందంటే ఆబ్జెక్ట్లో ఎలికేట్ అవుతుంది. ఎక్కడ ఎలికేట్ అవుతుంది, ఆబ్జెక్ట్లో ఎలికేట్ అవుతుంది. వన్ మోర్ పాయింట్ అబౌట్ ఆబ్జెక్ట్. సో మీరు ఏదైనా ఒక వేరియబుల్ కనుక డిక్లేర్ చేశారనుకోండి, ఇంట్ ఎక్స్. ఓకే, నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, జస్ట్ రైట్ ఇంట్ ఎక్స్ అని రాశాను, ఇంట్ ఎక్స్. ఓకే, సో ఈ ఇంట్ ఎక్స్ రెండు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటీజర్. ఎక్స్ అనేది ఇంటీజర్ వేరియబుల్, నథింగ్ బట్ ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్. ఎక్స్ ఈజ్ ఏ ఇంటీజర్ ఆఫ్ వాట్ డేటా టైప్? ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్. ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్ ఆఫ్ ఇంటీజర్ డేటా టైప్. నేను జస్ట్ డిక్లేర్ చేశాను ఇంట్ ఎక్స్. ఇక్కడ ఇంట్ని డేటా టైప్ అంటాం, ఎక్స్ని ఏమంటాం అంటే వేరియబుల్ అంటాం. ఓకే, సో ఇక్కడ మీరు మెమరీ దేనికి అలొకేట్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. ఎక్స్ కంటూ మెమరీ అలొకేట్ అవుతుంది. ఎక్స్ కంటూ ఏమవుతుందంటే మెమరీ అలొకేట్ అవుతుంది. ఎన్ని బైట్స్ అలొకేట్ అవుతుందంటే ఇన్ జనరల్గా 2 బైట్స్ అలొకేట్ అవుతుంది. బట్ ఇంట్ కంటూ మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకే, సో ఎక్స్ ఏ టైప్ అండి? ఎక్స్ అనేది వేరియబుల్. ఏ డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్? ఇంట్ అనే డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్. అలాగే ఇక్కడ లైన్, టైగర్, ఎలిఫెంట్, డీర్ ఈ 4 కూడా ఏ టైప్ అంటే యానిమల్ టైప్. ఏ టైప్ అంటే యానిమల్ టైప్. ఓకే, అంటే ఎక్స్కి ఇప్పుడు ఇంట్ ఎక్స్లో ఎక్స్కి ఎగ్జిస్టెన్స్ ఉంది, ఇంట్కి ఎగ్జిస్టెన్స్ ఉందా? లేదు. ఓకే, ఎక్స్ ఏ టైపు? ఇంటీజర్ డేటా టైప్. అలాగే దాన్ని బట్టి మనం కంక్లూజన్ ఏంటి రాజేయచ్చు అంటే ఆబ్జెక్ట్ కూడా ఖచ్చితంగా ఏంటంటే ఇట్స్ ఏ వేరియబుల్. ఆబ్జెక్ట్ ఈజ్ ఏ వేరియబుల్ ఆఫ్ వాట్ టైప్? ఇట్స్ ఏ క్లాస్ టైప్. ఆబ్జెక్ట్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఏ వేరియబుల్ ఆఫ్ క్లాస్ టైప్. సో ఒకసారి కంపేర్ చేస్తే ఇంట్ ఎక్స్ అని రాశాను. ఓకే, అలాగే ఫ్రూట్ అని చెప్పి ఫ్రూట్ పక్కన నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను. ఏంటంటే ఫ్రూట్ పక్కన మ్యాంగో, గ్రేప్స్, ఆరెంజ్ అంటూ రాసుకుంటే ఇక్కడ ఎక్స్కి మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకే, ఇంట్కి మెమరీ అలొకేట్ అవ్వట్లా, అంటే ఎక్స్కి ఎగ్జిస్టెన్స్ ఉంది, ఈ ఇంట్కి ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు. ఇట్స్ డేటా టైప్. అలాగే అంటే ఎక్స్కి మెమరీ అలొకేట్ అయింది. అలాగే మనం దాన్ని బట్టి మనం కంక్లూజన్ అనేది ఏం డ్రా చేయొచ్చు అంటే ఎక్స్ అనేది ఎలా అయితే వేరియబుల్ అయిందో అలాగే ఆబ్జెక్ట్స్ కూడా ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఆబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో వేరియబుల్స్. ఆబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో వేరియబుల్స్ ఆఫ్ వాట్ టైప్? క్లాస్ టైప్. ఆబ్జెక్ట్ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా వేరియబులే అవుతుంది. ఏ వేరియబుల్ అవుతుందంటే క్లాస్ టైప్కి సంబంధించిన వేరియబుల్ అవుతుంది. సో వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్: వాట్ ఈస్ క్లాస్? ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. ఇట్స్ ఎ లాజికల్ స్కెలిటన్. నో మెమరీ ఈజ్ అలొకేటెడ్ ఫర్ ఏ క్లాస్. ఇట్స్ లైక్ ఏ డేటా టైప్. ఇది డేటా టైప్ లాంటివి. సో ఆబ్జెక్ట్కి వచ్చేటప్పటికి క్లాస్కి సంబంధించిన ఇన్స్టాన్సెస్నే అంటే ఎగ్జాంపుల్స్నే మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్స్ అంటాం. ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఓకే, ఖచ్చితంగా దీనికి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. మెమరీ కూడా ఆబ్జెక్ట్కి అలొకేట్ అవుతుంది. ఆబ్జెక్ట్లు ఎక్కడ ఉంటాయంటే ర్యామ్లో ఉంటాయి. ఓకే, క్లాస్లో ఉండే వేరియబుల్స్కి, మెథడ్స్కి మెమరీ ఎక్కడ అలొకేట్ అవుతుందంటే ఆబ్జెక్ట్లో అలొకేట్ అవుతుంది. ఓకే, సో ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా
వేరియబుల్ అవుతుందండి. ఆబ్జెక్ట్ ఈజ్ ఏ వేరియబుల్ ఆఫ్ వాట్ టైప్? క్లాస్ టైప్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ ఇంపార్టెంట్ ఫీచర్, data encapsulation. This is the most striking feature of OOP. Data encapsulation అంటే the wrapping up of data members and member functions into a single unit. డేటా మెంబర్స్ని మెంబర్ ఫంక్షన్స్ని కలిపి ఒక సింగిల్ యూనిట్గా ప్లేస్ చేయడాన్ని మనం ఏమని కేకేస్తాం అంటే ఎన్క్యాప్సులేషన్ అంటాం. డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్, డేటా మెంబర్స్ని మెంబర్ ఫంక్షన్స్ని టైట్ చేసి ఒక సింగిల్ యూనిట్గా ప్లేస్ చేయడాన్ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ డేటా ఎన్క్యాప్సులేషన్. ర్యాపింగ్ అంటే చూడండి, ఒకసారి చాక్లెట్ ఉందనుకోండి, ఆ చాక్లెట్ చుట్టూ ర్యాపర్ ఉంటుంది. సో ర్యాపర్ అనేది ఏం చేస్తుందండి, ఆ చాక్లెట్కి డస్ట్ అది తగలకుండా ఏం చేస్తుందంటే నథింగ్ బట్ ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ మనం ఏం చేసామంటే డేటా మెంబర్స్ని మెంబర్ ఫంక్షన్స్ని రెండు టైట్ చేసాం. ఇలా టైట్ చేయడాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటాం. ఓకే, ఇలా ఎన్క్యాప్సులేట్ చేయడానికి మనకి ఏది ఉపయోగపడుతుందండి? క్లాస్ అనే ఫీచర్ ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మీరు చాక్లెట్ చుట్టూ ర్యాపర్ పెట్టారో ఖచ్చితంగా చాక్లెట్కి ఏమొస్తుందంటే ప్రొటెక్షన్ వస్తుంది. అలాగే ఇక్కడ డేటా మెంబర్స్ని మెంబర్ ఫంక్షన్స్ చుట్టేసాను నేను, నథింగ్ బట్ డేటా మెంబర్స్ని మెంబర్ ఫంక్షన్స్ని నేను టైట్ చేశాను. అలా టైట్ చేయడానికి ఏ ఫీచర్ వాడానంటే క్లాస్ అనే ఫీచర్ వాడాను. ఎప్పుడైతే క్లాస్ అనే ఫీచర్ ఉపయోగించి నేను రెండింటిని టైట్ చేసానో నా డేటాని అవుట్ సైడ్ ద ఫంక్షన్స్ అనేవి ఖచ్చితంగా ఏం చేయలేవు, యాక్సెస్ చేయలేవు. కాబట్టి మనం ఏం చెప్తుంటే ద డేటా ఈజ్ నాట్ యాక్సెసిబుల్ టు ద అవుట్ సైడ్ ద వరల్డ్. సో ఖచ్చితంగా డేటా అనేది అవుట్ సైడ్ ద ఫంక్షన్లు యాక్సెస్ చేయలేవు. ఎవరు యాక్సెస్ చేయగలరంటే క్లాస్లో ఉండే ఆ మెంబర్ ఫంక్షన్స్, అంటే ఆ క్లాస్లో ఉండే ఆ ఫంక్షన్ మాత్రమే ఆపరేట్ చేయగలవు. ఓకే, సో మనం ఏ ఫీచర్ వాడి ఎన్క్యాప్సులేట్ చేస్తామంటే క్లాస్ అనే ఫీచర్ ఉపయోగిస్తాం. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్, ద ర్యాపింగ్ అప్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్. డేటా మెంబర్స్ని మెంబర్ ఫంక్షన్స్ని కలిపి ఒక సింగిల్ యూనిట్గా ప్లేస్ చేయడాన్ని మనం ఏమంటాం అంటే డేటా ఎన్క్యాప్సులేషన్ అంటాం. సో డేటాని ఎన్క్యాప్సులేట్ చేయడానికి మనం ఏ ఫీచర్ అయితే ఉపయోగిస్తామంటే క్లాస్ అనే ఫీచర్ని ఉపయోగిస్తాం. ఎప్పుడైతే మీరు డేటాని ఇలా ఎన్క్యాప్సులేట్ చేశారో డేటా బయట వైపు ఉండే ఫంక్షన్లో యాక్సెస్ చేయలేరు. కానీ మన డేటాని ఎవరు యాక్సెస్ చేయగలరండి? క్లాస్లో డేటాతో పాటుగా ఏముంటాయంటే ఫంక్షన్లు ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు క్లాస్లో డేటాని మెంబర్ ఫంక్షన్స్ ఉపయోగించి టైప్ చేసేవో అవుట్ సైడ్ వాళ్ళు ఉపయోగించలేరు. ఎవరు ఉపయోగించుకోగలరంటే క్లాస్లో ఉండే ఆ ఫంక్షన్ మాత్రమే మీ డేటాని ఉపయోగించుకోగలవు. సో ఖచ్చితంగా ఈ ఫీచర్ వల్ల మీకు ఏమవుతుందంటే సెక్యూరిటీ అనేది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ పాయింట్, డేటా అబ్స్ట్రాక్షన్. Abstraction refers to act of representing essential features without including background details. అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ని హైడ్ చేయడాన్ని మనం ఏమంటాం అంటే అబ్స్ట్రాక్షన్ అంటాం. Abstraction refers to act of representing essential features without including background details or explanations. Okay, so what is abstraction? Abstraction refers to act of representing essential features. అంటే ఎసెన్షియల్ ఫీచర్స్ని మాత్రమే హైలైట్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ని హైడ్ చేయడాన్ని మనం ఏమని చేస్తాం అంటే అబ్స్ట్రాక్షన్ అంటాం. సో హైడింగ్ ఇంటర్నల్ డీటెయిల్స్, హైడింగ్ అంటే ఇంటర్నల్ డీటెయిల్స్ని హైడ్ చేస్తూ మనం ఓన్లీ దేని హైలైట్ చేస్తామంటే హైలైట్ ద ఓన్లీ సర్వీసెస్. హైలైట్ ద ఓన్లీ సర్వీసెస్ is called abstraction. So abstraction is also defined. Abstraction is also defined as it is a technique of creating new data types. So data abstraction అనే టెక్నిక్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే న్యూ డేటా టైప్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ న్యూ డేటా టైప్ని క్రియేట్ చేయడానికి మనకి ఏది ఉపయోగపడుతుందంటే క్లాస్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే సెక్యూరిటీ అండ్ మెయింటైనబిలిటీ బోత్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద డేటా అబ్స్ట్రాక్షన్. ఓకే, సో డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఎసెన్షియల్ ఫీచర్స్ వితౌట్ ఇంక్లూడింగ్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్. అంటే ఏ సర్వీసెస్ అయితే అవసరమో ఆ సర్వీసెస్ని మాత్రమే చూపిస్తూ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ని హైడ్ చేయడాన్నే మనం ఏమంటాం అంటే అబ్స్ట్రాక్షన్ అంటాం. అబ్స్ట్రాక్షన్ అంతేకాదు, అబ్స్ట్రాక్షన్ అనే టెక్నిక్ ద్వారా మీరు న్యూ డేటా టైప్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఇలా కొత్త డేటా టైప్స్ క్రియేట్ చేయడానికి మీకు ఏ ఫీచర్ ఉపయోగపడుతుందంటే
క్లాస్ అనే ఫీచర్ ఉపయోగపడుతుంది. సో యాబ్స్ట్రాక్షన్ వల్ల ఉపయోగం ఏంటంటే ఖచ్చితంగా ఏమొస్తుందంటే సెక్యూరిటీ మెయింటైనబిలిటీ బోత్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ డేటా అబ్స్ట్రాక్షన్. సో యాబ్స్ట్రాక్షన్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక మందుల షాప్కి వెళ్ళారు, నథింగ్ బట్ ఒక మెడికల్ షాప్కి వెళ్ళారు. సో మెడికల్ షాప్కి వెళ్ళి ఒక టానిక్ మీరు నథింగ్ బట్ ఒక సిరప్ తీసుకున్నారు, ఒక టానిక్ కానీ ఒక సిరప్ కానీ కొనుక్కున్నారు. సో టానిక్ కానీ సిరప్ కానీ కొనుక్కున్న తర్వాత మీరు దాని మీద ఒక ర్యాపర్ ఉంటుంది. ఆ పేపర్ మీద ఏం చెప్తాడంటే మ్యానుఫ్యాక్చర్ డేటు, ఎక్స్పైరీ డేటు ఇవన్నీ చెప్తాడు. అంతేకాదు ఆ టానిక్కి సంబంధించి అందులో ఇంగ్రీడియంట్స్ ఏం వాడాడో కూడా పైన రాయడం జరుగుతుంది. సో ఇంగ్రీడియంట్స్ ఏం వాడాడో రాయడం జరుగుతుంది. అంతేకాదు ఈ టానిక్ ఎందుకు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలో మాత్రమే చెప్తాడు. ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది మాత్రమే చెప్తాడు. అంతే తప్ప ఈ టానిక్లో ఈ మెటీరియల్స్ ఉంటాయి, ఈ మెటీరియల్స్ని ఈ విధంగా మిక్స్ చేయడం వల్ల ఈ టానిక్ తయారు చేయగలిగాం అంటే ఆ టానిక్కి సంబంధించిన ఫార్ములాని, సిరప్కి సంబంధించిన ఫార్ములా గురించి ఏమీ డిస్కస్ చేయడం. అంటే ఎలా తయారైందో చెప్పడు. అంటే ఆ డీటెయిల్స్ని ఏం చేస్తున్నాడండి, హైడ్ చేస్తున్నాడు. సో మీకు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ టానిక్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా వాడాలి, ఆ రెండు మాత్రమే చెప్తున్నాడు. అంతే తప్ప ఆ ఫార్ములాని, ఇంటర్నల్గా బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందనే ప్రొసీజర్ని మాత్రం ఏం చేస్తున్నాడంటే హైడ్ చేస్తున్నాడు. హైడ్ చేసి ఓన్లీ ఆ టానిక్ ఎందుకు దాన్ని ఎలా వాడాలి, ఎందుకు వాడాలి ఆ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా మీరు దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ అబ్స్ట్రాక్షన్. అంతేకాదు వన్ మోర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏటీఎం సెంటర్కి వెళ్ళారండి. సో ఏటీఎం సెంటర్కి వెళ్ళి ఏటీఎం ద్వారా మీరు ఏమేం చేయొచ్చు అంటే ఏటీఎం మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు పైన సర్వీసెస్ అన్నీ కనబడతాయి. ఏం కనబడతాయంటే విత్డ్రా, డిపాజిట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మనీ ట్రాన్స్ఫర్, ఓకే, రిజిస్ట్రేషన్, పిన్ జనరేషన్, పిన్ చేంజ్, ఈ సర్వీసెస్ అన్నీ చూపిస్తుంది. ఓకే, ఈ సర్వీసెస్ అన్నీ చూపిస్తుంది. కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఆ సర్వీసెస్కి సంబంధించి ఏ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, బ్యాక్గ్రౌండ్లో ప్రొసీజర్ ఏ ప్రోగ్రామ్ రన్ అవ్వడం వల్ల, ఏ సర్వర్లో రన్ అవ్వడం వల్ల ఈ సర్వీసెస్ అనేవి మీకు అందుబాటులోకి వస్తున్నాయో ఆ డీటెయిల్స్ మాత్రం ఏం చేస్తారంటే హైడ్ చేస్తారు. ఎందుకంటే ఆ డీటెయిల్స్ కనుక హైడ్ చేయలేదనుకోండి ఖచ్చితంగా మన ఇన్ఫర్మేషన్కి ఏముంటుందండి, ఇన్ఫర్మేషన్కి సెక్యూరిటీ ఉంటుందా, సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, సో ఎలాగైతే మెడికల్ షాప్లో సిరప్కి సంబంధించిన ఫార్ములాని ఏం చేస్తున్నాడండి, వాడు చెప్పకుండా ఆ ఫార్ములాని ఎవడో కూడా రివీల్ చేయడు. సో ఎప్పుడైతే వాడు ఫార్ములా కనుక రిలీజ్ చేసాడు అనుకోండి, ఫార్ములా కనుక రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం మీరు మెడికల్ షాప్కి వెళ్ళరు, యూ కెన్ ప్రిపేర్ యువర్ ఓన్. సో అందువల్ల మన ఇన్ఫర్మేషన్కి కనుక సెక్యూరిటీ రావాలంటే ఓన్లీ అవసరమైన డీటెయిల్స్ అన్నీ చెప్తూ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ని హైడ్ చేయడాన్ని ఏమంటామంటే అబ్స్ట్రాక్షన్ అంటాం. సో ఫైనల్గా డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఎసెన్షియల్ ఫీచర్స్ వితౌట్ ఇంక్లూడింగ్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్. సో బ్యాక్గ్రౌండ్లో ఉండే డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఓన్లీ మనం ఏం చెప్తూ ఉంటే కావాల్సిన సర్వీసెస్ని మాత్రమే హైలైట్ చేస్తాం. ఓకే, సో దీన్నే మనం ఏమంటాం అంటే అబ్స్ట్రాక్షన్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని వేరే క్లాస్కి ట్రాన్స్ఫర్ చేయడాన్ని మనం ఏమంటాం అంటే ఇన్హెరిటెన్స్ అంటాం. Inheritance is the process of acquiring the properties of one class to another class. Acquiring the properties of one class to another class is called inheritance. అంటే ఒక క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని వేరే క్లాస్కి ఇవ్వడాన్ని, ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఏమన్నా చేస్తాం అంటే ఇన్హెరిటెన్స్ అంటాం. ఏమంటాం? ఇన్హెరిటెన్స్. ఏ క్లాస్ అయితే ప్రాపర్టీస్ ఇస్తుందో ఆ క్లాస్ని మనం ఏమంటాం అంటే బేస్ క్లాస్ అంటాం, లేదా పేరెంట్ క్లాస్ అంటాం, లేదా ఇక్కడ జావాలో మనం ఉపయోగించే టర్మ్ ఏంటంటే సూపర్ క్లాస్. ఏ క్లాస్ అయితే ప్రాపర్టీస్ని తీసుకుంటుందో ఆ తీసుకునే క్లాస్ని చైల్డ్ క్లాస్ అంటాం. ఏమంటాం? చైల్డ్ క్లాస్, లేదా దాన్నే డెరైవ్డ్ క్లాస్ అంటాం, లేదా ఇంకొక పేరు ఏంటంటే సబ్ క్లాస్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు క్లాసులు ఉన్నాయి, క్లాస్ ఏ, క్లాస్ బి. క్లాస్ ఏ, క్లాస్ బి. సో క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ అన్ని దేనికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయండి? క్లాస్ బికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ అన్ని దేనికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి? క్లాస్ బికి. సో క్లాస్ ఏ ఇస్తుంది, క్లాస్ బి ఏంటంటే తీసుకుంటుంది. సో ఇచ్చేదాన్ని ఏమంటాం అంటే పేరెంట్ క్లాస్ అంటాం, పేరెంట్ క్లాస్, లేదా బేస్ క్లాస్, లేదా సూపర్ క్లాస్. ఓకే, తీసుకునేదాన్ని ఏమంటాం అంటే, తీసుకునే క్లాస్ని ఏమంటాం అంటే
డిరైవ్డ్ క్లాస్ అంటాం, చైల్డ్ క్లాస్ అంటాం, లేదా సబ్ క్లాస్ అంటాం. ఓకే, నెక్స్ట్ దీన్నే ఇన్హెరిటెన్స్ని ఏం చెప్తుంటే అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్. అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్ ఈజ్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. అంటే ఒక క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ఆటోమేటిక్గా వేరే క్లాస్కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే, అంటే క్లాస్లో కొంచెం కోడింగ్ కొన్ని క్లాస్లో ఫస్ట్ క్లాస్లో అంటే క్లాస్ ఏలో సమ్ ఇన్ఫర్మేషన్ రాశారు. ఇన్ఫర్మేషన్ ఏం రాశారంటే డేటా మెంబర్స్, కొన్ని వేరియబుల్స్, ఫంక్షన్స్ ఆల్రెడీ డిఫైన్ చేశారు. నా క్లాస్ బిలో అవే డేటా మెంబర్స్, వేరియబుల్స్ అంటే సేమ్ డేటా మళ్ళీ రాయాల్సి వచ్చింది. అంటే క్లాస్ ఏలో ఆల్రెడీ కొన్ని ఫంక్షన్లు డిఫైన్ చేసి పెట్టుకున్నారు. డిఫైన్ చేసిన తర్వాత వాటితో పాటుగా డేటా కూడా ఉంది. నా క్లాస్ బికి క్లాస్ ఏలో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కావాలి. అంటే క్లాస్ ఏలో ఏమైతే ఉన్నాయో అవే ప్రాపర్టీస్ క్లాస్ బికి అవసరం అవుతున్నాయి. సో క్లాస్ బికి అవసరమైనప్పుడు మళ్ళీ క్లాస్ బిలో మీరు ఏం చేయాలంటే అవే ప్రాపర్టీస్ని మళ్ళీ మీరు అవే మెథడ్స్ని అవే డేటాని మీరు రెండో క్లాస్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇక్కడ ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం లేకుండా మనం ఏం చేస్తామంటే క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని, అంటే ఫస్ట్ క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ని ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే క్లాస్ బికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎప్పుడైతే క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ని క్లాస్ బికి ట్రాన్స్ఫర్ చేశారో సో క్లాస్ బిలో ఆటోమేటిక్గా డేటా అనేది ఉపయోగపడుతుంది. అంటే క్లాస్ ఏలో రాసిన కోడ్ క్లాస్ ఏకి పనిచేస్తుంది, క్లాస్ బికి పనిచేస్తుంది. అంటే ఒకసారి రాసిన కోడ్ ఏలోను బిలోను కూడా పనిచేస్తుంది. కాబట్టి మనం ఇన్హెరిటెన్స్ ఉపయోగం ఏంటంటే ఒకసారి రాసిన కోడ్ మళ్ళీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇన్హెరిటెన్స్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ ఈజ్ ద మెయిన్ యూసేజ్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్. ఓకే, సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ ఇంట్లో మీ ఫాదర్ మీరు ఉన్నారు. సో మీ ఫాదర్ మీకు పేరెంట్ అవుతారు, మీరు ఏమవుతారంటే చైల్డ్ అవుతారు. ఓకే, మీ ఫాదర్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ ఆటోమేటిక్గా మీకు ఏమవుతాయంటే ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయ్యాయో ఒకవేళ నువ్వు తెలివైన వాడు అయితే సంపాదించుకుంటావు, తెలియలేని వాడు అయితే ఇచ్చిన ప్రాపర్టీస్ని ఏం చేసుకుంటావు అంటే యూటిలైజ్ చేసుకుంటావు. ఓకే, అంటే ఇచ్చేవాడిని పేరెంట్ అంటాం, తీసుకునేవాడిని చైల్డ్ అంటాం. సో పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ ఆటోమేటిక్గా ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతాయి? చైల్డ్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకే, అంటే పేరెంట్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని పేరెంట్కి ఉపయోగపడతాయి, చైల్డ్కి ఉపయోగపడతాయి. అలాగే ఇక్కడ క్లాస్ ఏ అనేది పేరెంట్, క్లాస్ బి అనేది ఏంటంటే చైల్డ్. సో క్లాస్ ఏ యొక్క కోడ్ క్లాస్ ఏకి ఉపయోగపడుతుంది, బికి ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ రాసిన కోడ్ రెండు క్లాసులకి ఉపయోగపడుతుంది. కాబట్టి కోడ్ అనేది ఏమవుతుందంటే రీయూజబిలిటీ అంటాం. కోడ్ ఏమవుతుంది? రీయూజ్ అవుతుంది. కాబట్టి ఇన్హెరిటెన్స్ వల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ ఈజ్ ద మెయిన్ యూసేజ్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్. ఓకే, కోడ్ రీయూజబిలిటీ ఈజ్ ద మెయిన్ యూసేజ్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్. దీన్నే ఇంకొకలా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన క్లాస్ నుంచి కొత్త క్లాస్ని డిఫైన్ చేయడాన్ని. ఓకే, ఒకసారి చూడండి. ప్రొడ్యూసింగ్ ఏ న్యూ క్లాస్ అంటే కొత్త క్లాస్ని ప్రొడ్యూస్ చేస్తాం. దేని నుంచి అండి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్ నుంచి. ఇలా చేయడాన్ని మనం ఏమంటామంటే ఇన్హెరిటెన్స్. సో టూ డెఫినేషన్స్. acquiring the properties of one class to another class is called inheritance. ఓకే, ప్రొడ్యూసింగ్ న్యూ క్లాస్ అంటే న్యూ క్లాస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్ నుంచి. ప్రొడ్యూసింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ వన్ ఈజ్ నోన్ యాజ్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ ఏ క్లాస్ అయితే ప్రాపర్టీస్ ఇస్తుందో దాన్ని బేస్ క్లాస్, పేరెంట్ క్లాస్, సూపర్ క్లాస్. తీసుకునేదాన్ని చైల్డ్ క్లాస్, derived క్లాస్, సబ్ క్లాస్. చైల్డ్ క్లాస్, derived క్లాస్, సబ్ క్లాస్. ఇక్కడ జావాలో మనం ఉపయోగించే టర్మ్లు ఏంటంటే పేరెంట్ క్లాస్ అన్నాం, సూపర్ క్లాస్ అంటాం, ఇచ్చేదాన్ని సూపర్ క్లాస్ అంటాం, తీసుకునేదాన్ని సబ్ క్లాస్ అని వ్యాఖ్యాస్తాం. ఇన్హెరిటెన్స్ వల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ ఈజ్ ద మెయిన్ యూసేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకే, థ్యాంక్ యూ. రెస్ట్ ఆఫ్ థింగ్స్ టుమారో.